హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. మనం సాధారణంగా చిన్న వయసులో అన్నదమ్ములు అన్నాక చిన్న చిన్న తగాదాలు, గొడవలు, అసూయలు వంటివి చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ ఒక భయానక హత్యకు దారితీస్తే వినడానికి షాకింగ్ గా ఉన్న ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. తమ తల్లిదండ్రులు తనకంటే తన తమ్ముడినే బాగా చూసుకుంటున్ననే ఉద్దేశంతో ఆవేదనతో 17 సంవత్సరాల యువకుడు 12 సంవత్సరాల తన తమ్ముడిని దారుణంగా హత్య చేసి చంపేశాడు. అంతేకాదు, తన ఇంటి దగ్గరే పాతిపెట్టి దాదాపు 45 రోజుల వరకు కనీసం ఎవరికి కూడా అనుమానం వ్యక్తం కలిగించేలాగా లేకుండా తనను మేనేజ్ చేశాడు. అసలు ఈ సంఘటన బాలంగిర్లో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 17 సంవత్సరాల పెద్ద కొడుకు తన తల్లిదండ్రులు తనకంటే తన తమ్ముడినే బాగా చూసుకుంటున్నారు, తనని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఉద్దేశంతో తన తమ్ముడే లేకపోతే నన్నే బాగా చూసుకుంటారు కదా, వారి ప్రేమంతా నాకే కదా అనే మైండ్ సెట్ తో ఫిక్స్ చేసుకొని తన తమ్ముడు పైన ద్వేషం, కోపంని పెంచుకున్నాడు. జూన్ 28 సాయంత్రంన తన తల్లిదండ్రులు బయట పని కోసమై బయటకు వెళ్ళగా ఇంట్లో కేవలం పెద్ద కొడుకు, చిన్న కొడుకు మాత్రమే ఉన్నారు. ఇదే సరైన సమయంగా భావించి 17 సంవత్సరాల పెద్ద కొడుకు తన తమ్ముడు పైన కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లోనే తన తమ్ముడిని నేల తవ్వి పాతిపెట్టి ఒకవేళ తన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉందని మళ్ళీ తన తమ్ముడు శవాన్ని బయటకు తీసి తన ఇంటి దగ్గరే వేరే చోట పాతిపెట్టాడు. అయితే దాదాపు 45 రోజుల వరకు ఎవరికి కూడా కనీసం అనుమానం వ్యక్తం కలిగించేలాగా తన మేనేజ్ చేసుకున్నాడు. జూన్ 29న తన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాకు చిన్న కొడుకు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఫస్ట్ పోలీసులు ఇది బాలల అక్రమ రవాణా కేసుగా వాళ్ళు భావించి ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు దీన్ని బ్లైండ్ కేసుగానే సాగించారు. అయితే ఫైనల్ గా తన తల్లి చెప్పిన సమాధానంతో పోలీసులకు అనుమానం వ్యక్తం కలిగింది. అయితే అదేంటంటే జూన్ 28న మేము సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో తన పెద్ద కొడుకు నేలను కడుగుతూ ఉండడంగా మేము చూసాం అని తన తల్లి చెప్పడంతో అసలు ఎప్పుడూ కూడా అలాంటి పని తను చేసేవాడు కాదని అనుమానం వ్యక్తం చేసి పోలీసులు చాలా క్లుప్తంగా తన పెద్ద కొడుకుని క్వశ్చనింగ్ చేయగా అయితే ఎప్పుడు కూడా అలాంటి పని చేయని తన పెద్ద కొడుకు పైన అనుమానం వ్యక్తం చేసి పోలీసులు క్వశ్చన్ చేయగా తను నిజం ఒప్పుకున్నాడు. తర్వాత పోలీసులు శవాన్ని వెలికి తీసి సాక్ష్యాలతో నిర్ధారించారు. ఆ 17 సంవత్సరాల బాలుడిని బాల నేరస్తుడిగా నిర్ధారించి చట్టం ప్రకారం కస్టడీకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రేమ విషయంలో ఏదైనా తేడాగా అనిపిస్తే పిల్లల్లో మాత్రం అసూయ, నిర్లక్ష్యం అనేది ఏర్పడుతుంది. ఇలాంటివి ఎంతటి విపత్తుకైనా దారితీసే అవకాశం ఉంటుంది. మరి ఈ సంఘటన నుంచి, ఈ కేసు నుంచి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.